ప్రతి క్షణం సమాజం కోసం మీ మిత్ర న్యూస్. గెలిపించినటువంటి నా పాదాభివందనం తెలియజేస్తూ ఈ సీట్ని తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీకి అంకితం చేస్తానని మాటిస్తున్నాను. నెంబర్ 1. నెంబర్ 2, నాగర్ కర్నూలు పార్లమెంటే ఒక దేవాలయం. ఆ నాగర్ కర్నూలు పార్లమెంటులో ప్రజలందరూ దేవుళ్ళు. నేను ఈ రోజు నుంచి నాగర్ కర్నూలు దేవాలయానికి పూజారిలాగా, ప్రధాన సేవకుల్లాగా, పెద్ద జీతగాడిలాగా ప్రజలకు అందుబాటులో ఉంటానని ప్రజలకు మాటిస్తున్నాను. నా దగ్గర ఉన్నటువంటి 5 కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, 2 ఇన్ఛార్జ్ ఎమ్మెల్యేలు, వీళ్ళందరూ కూడా చాలా కష్టపడి కాంగ్రెస్ పార్టీ ఎంపీగా నన్ను గెలిపించినందుకు వారందరికీ ప్రత్యేకంగా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇవి ఎన్నికలు, ఒకసారి గెలుస్తాం, ఒకసారి ఓడిపోతాం. నేను ఇంతకుముందు ఓడిపోయాను, ఒకసారి 2 సార్లు ఓడిపోయాను. అయితే ఇప్పుడు మళ్ళీ గెలిచాం. రాజకీయంలో నాయకుడిగా ఓడిపోకూడదు. రాజకీయంలో ఎంపీగా ఓడిపోతే పర్లేదు, ఎమ్మెల్యేగా ఓడిపోయినా పర్లేదు. ప్రజల్లో నిరంతరం ఉండాలనేటటువంటి కార్యక్రమం తీసుకోవటం వల్లనే ఇంతకాలం, అంటే నేను 99లో ఓడిపోయాను ఎంపీగా. ఇప్పుడు ఎంత 24, అంటే దాదాపు 25 సంవత్సరాల నుంచి ఎక్స్ఎంపీగా ఉన్నాను. ఇప్పుడు మళ్ళీ ఎంపీగా గెలిపించినటువంటి మీ అందరికీ, ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇప్పటి నుంచి ఒక్క రాజకీయ పార్టీ, అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విషయాల్లో మాత్రం కాంగ్రెస్ పార్టీ తరఫున మాట్లాడతాను. లేకపోతే నాగర్ కర్నూలు అంటే అందరికీ పనిచేయాలనేటటువంటి నిర్ణయాన్ని తీసుకుంటాను. ఆ నిర్ణయాన్ని అమలు కూడా చేసి చూపిస్తాను. ఏ పార్టీ అయినా నాగర్ కర్నూలు అంటే చాలు. ఒక్క రాజకీయ పార్టీకి సంబంధించిన విషయాలు వచ్చినప్పుడు మాత్రం పక్కకు ఉంటాను తప్ప, అదర్వైజ్ నాగర్ కర్నూలు ఈజ్ మై ప్రయారిటీ నెంబర్ 1, ప్రయారిటీ నెంబర్ 2, ప్రయారిటీ నెంబర్ 3. ఆ రకంగానే పనిచేస్తాను. నాకు టికెట్ ఇప్పించడానికి, ఇవ్వటానికి కృషి చేసినటువంటి రేవంత్ రెడ్డి గారికి, మల్లు భట్టి విక్రమార్క గారికి, అదే రకంగా కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కూడా ఈ మీడియా ద్వారా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, వారికి ఇచ్చిన, వారి కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ఒప్పచెప్పిన అన్ని పనులు కూడా చేస్తానని మాటిస్తూ, రేపు ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పడటానికి ఏ రకమైనటువంటి చర్యలు తీసుకోవాల్సి వచ్చినా దానికి నేను ముందుంటానని మాటిస్తూ, మరి నాతో పాటు బీజేపీలో పోటీ చేసి నాకు గట్టి పోటీ ఇచ్చినటువంటి సోదరుడు భరత గారిని కూడా అభినందిస్తున్నాను. కొద్ది కాలంలోనే, ఎన్నికల ముందే బీజేపీలో పోయినా కొద్ది కాలంలోనే మరి ప్రజానాయకుడిగా ఎదిగి ఇంత దూరం వచ్చి పెద్ద పోటీ. ఈ పోటీలో నెంబర్ 2గా ప్రజావానికి భరత్ గారే ఉన్నారు బీజేపీ, నెంబర్ 3గా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఉన్నారు. అంటే ఓడిపోయినా గెలిచినా అసలు మేము గెలవడానికి ఈ శక్తిని, ఈ స్పిరిట్ని ఇచ్చింది పోటీ ఉంటేనే దీని విలువ ఉంటుంది. కాబట్టి ఈ స్పోర్ట్స్ స్పిరిట్స్తో మొదటి నుంచి చివరి దాకా వ్యక్తిగతంగా మంచిగా ఉన్నటువంటి భరత్ని, వారి టీం జక్కా రఘునందన్ గారిని, ఇంకా వారి నాయకులందరినీ కూడా అభినందిస్తూ సెలవు.